హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం మైసూర్ పాక్ చేస్తున్నామండి. అది కూడా చిన్న పిల్లల బుగ్గల కంటే సాఫ్ట్ గా ఉండే మైసూర్ పాక్ అండి. గుళ్ళల మైసూర్ పాక్ అయితే గన పెద్దవాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి. కానీ ఇప్పుడు మనం చేసే మైసూర్ పాక్ వచ్చి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తింటారండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుందండి. మూడే ఐటమ్స్ తో కొంచెం టైం పట్టినా గానీ ఇదే పర్ఫెక్ట్ గా మీకు కుదురుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. నెయ్యి లేని మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు శనగపిండి, నూనె, చక్కెర అండి. ఈ మూడే అండి దీనికి కావాల్సింది. మీరు కావాలంటే ఇలాచి పొడి వేసుకోవచ్చండి, వద్దంటే స్కిప్ చేయొచ్చండి. మనం ఏ స్వీట్ ఐటమ్ చేసినా అటు ఇటు అయినా పర్లేదండి. మైసూర్ పాక్ మాత్రం కొలతలు అనేది పర్ఫెక్ట్ గా ఉండాలండి. అలాగే మీరు కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇదైతే కలిపేటప్పుడు మనకి పాకం రానట్లే ఉంటుందండి, ఫాస్ట్ గా వచ్చేస్తుందండి. కాబట్టి చూసి చేసుకున్నట్లయితే మన స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో దానికంటే డబుల్ గా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అయితే. నేను కొలతల కోసం ఇక్కడ క్యారియర్ తీసుకున్నానండి. మీరు క్యారీ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి. కాకపోతే నేను ఏ మెజర్మెంట్ అయితే చెప్తానో అలానే వేయండి. ఇప్పుడు ఈ కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి, దీన్ని కూడా మనం జల్లి పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలండి పిండి. ఇలా ఉండలు ఉన్నట్లయితే మనం కలిపేటప్పుడు ఉండలు కట్టేస్తుందండి, అప్పుడు మనకు సరిగా మైసూర్ పాక్ రాదు. కాబట్టి జల్లి పెట్టుకోండి. చాలామంది మైసూర్ పాక్ చేసేటప్పుడు చక్కెర పాకంలో వేసినప్పుడు ఉండలు కడుతుంది కదా, ఆ ఉండలు కూడా రాకుండా చేయాలంటే నేను ఒక ట్రిక్ చూపిస్తానండి. ఆ ట్రిక్ని ఫాలో అవ్వండి మీరు కూడా. ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు చక్కెర అండి. ఒకటి, చూడండి కరెక్ట్గా తీసుకున్నాను. 2 కప్పులు చక్కెర. ఇదే కప్పుతోనే 1 కప్పు నీళ్ళు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. అలాగే అదే కప్పుతో 2 కప్పులు నూనె. ఒకటి, ఇక్కడ నేను సన్ప్యూర్ ఆయిల్ తీసుకున్నానండి. 2 కప్పులు నూనె అండి. మీరు మైసూర్ పాక్ చేసేట్లుంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసింటాం కదా, ఆ నూనె అయితే తీసుకోవద్దండి. ఫ్రెష్ నూనె తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది మైసూర్ పాక్. మనం మైసూర్ పాక్ చేసి పోసుకునేదానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి పెట్టాలండి. మైసూర్ పాక్ పాకం అనేది ఫాస్ట్లో వచ్చేస్తుంది. అప్పుడు మనం అప్లై చేసుకుంటా ఉంటే మైసూర్ పాక్ అనేది గట్టి అయిపోతుందండి. కాబట్టి ముందుగానే మీరు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయక ముందే చేసి పెట్టేసినట్లయితే అయిపోతానే ఇందులో పోసుకునే సరిపోతుందండి. దీనికైతే చాలదు, ఇంకా ఒక దానికి చేయాలి మనము. ఆల్రెడీ మనం కొలత పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనెలోనే కొంచెం నూనె తీసి శనగపిండిలో పోసి కలుపుతున్నానండి. మీరు ఇలానే పొడి పిండి వేసేదాని వల్ల ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా రాకుండా ఉండేదానికోసం ఇలా చెప్తున్నానండి. చల్ల నూనె పోసుకోవాలి, వేడి నూనె పోయకూడదు ఇలా కలిపేకి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకునేయాలి. మీకు నూనె తగ్గింది అనిపిస్తే కూడా ఇంకా వేసుకోండి. ఇలా కలుపుకునే దానివల్ల మనకి ఈజీగా ఉండలు లేకుండా వస్తుంది. మీరు ఇలా క్వాంటిటీ పెంచుకొని కూడా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇది కూడా ఉండలు లేకుండా కలుపుకున్నామంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదక్క మేము పొడిపిండే వేస్తే కూడా మేము తీసుకుంటాం పాకం అనేట్లుంటే పొడిపిండే కూడా వేసుకోండి. ఈ పిండి ఎప్పుడైతే పోసానో అప్పుడే పొడిపిండి కూడా వేసుకోవాలండి. కాకపోతే మనం కలిపేస్తున్నాం కదా, చూసారా ఇలా కలుపుకోవాలి. ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ పాక్ అనేది. ఇంత జారుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకో విషయం అండి, స్వీట్ షాప్లో చేసే వాళ్ళు ఫుడ్ కలర్ వాడతారండి, ఎల్లో కలరు. మనం ఇక్కడ ఏ కలరు వాడతా లేదండి, ఇలానే చేస్తున్నాము. మైసూర్ పాక్ అయితే చాలా బాగా వస్తుంది, కలర్ కూడా చూడడానికి బాగుంటుందండి. మీరు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి, నేను పసుపు కానీ వేయలేదు. మీరే చూస్తారు కదండి ఎంత బాగా వస్తుందో. చూడండి పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, ఈ నూనెను కూడా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలండి. నూనె కూడా వేడిగా ఉంటేనే మైసూర్ పాక్కి బాగుంటుంది. కాబట్టి నేను ఆయిల్ కూడా ఆన్ చేసాను. ఈ పక్క ఆయిల్ ఆన్ చేసి పెట్టేసినాను స్టవ్. అలాగే చక్కెర పాకంకి రెడీ చేసేసినానండి. 2 ఒకే పార అంటించుకునేయండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది, ఇక్కడ పాకం రెడీ అవుతూ ఉంటుంది. దీన్ని కలుపుతూ ఉన్నప్పుడు మనకు నూనె కూడా వేడెక్కినప్పుడు ఆ పిండి పోసిన తర్వాత నూనె వేసుకోవాలి. కాబట్టి 2 ఆన్ చేసేయండి. నూనె బాగా కాగిందంటే సిమ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా పాకం తీసుకోవాలి మనము.
చక్కెరను కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకం అనేది కూడా బాగా తీసుకోవాలండి. మీరు అలానే వదలకూడదు. ఈ మైసూర్ పాక్ అంతా మనం కలుపుతూనే ఉండాలండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మీరు కడాయి ఇట్లా మైసూర్పాకు తీసుకునేటప్పుడు కడాయి అనేది మందంగా ఉండాలండి. అప్పుడే మైసూర్పాకు బాగా వస్తుంది. పలసగా ఉన్నట్లయితే అడిగంటే ఛాన్స్ ఉందండి. కాబట్టి మందంగా ఉండే కడాయి తీసుకోండి. చూడండి చక్కెర బాగా కరిగింది, ఉడుకుతా ఉంది. పాకం కూడా మన తీగ పాకం వచ్చినప్పుడు ఆ పిండి పోసుకోవాలి. మీరు ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏమారకూడదు, ఇలా కలుపుతూనే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే పాకం అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా తీగ పాకం రావాలండి. మీరు ఇలా వేసినట్లయితే ఇలా తీగ రావాలి. ఇంకొంచెంసేపు ఉంటే సరిపోతుంది మనకి. నూనె కూడా చూడండి బాగా కాగింది. నూనె కూడా సిమ్ చేసి పెట్టినాను. మన నూనె ఇందులో పోసినప్పుడు నురగ రావాలండి, అట్లా కాగాలి. చూడండి ఇలా తీగ పాకం రావాలి, అప్పుడే మనకు పాకం వచ్చినట్లు. ఇప్పుడు మనం పిండి పోసుకుందాం. ఇందులోకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నూనెలో వేసి కలిపాం కాబట్టి ఉండలు అనేది ఎక్కడే కట్టదు. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం గట్టి పడుతుందండి. గట్టిపడి ఉడికే స్టార్ట్ అయినప్పుడు నూనె వేయాలి. ఇలా మీకు ఏమన్నా కొంచెం ఉండలాగా కనిపించేటంటే పెనంకి ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. మైసూర్పాక్ అంటేనే ఇలా బాగా కలపాలండి, కలుపుతూనే ఉండాలి, అప్పుడే మనకు మైసూర్పాక్ బాగా వస్తుంది. చూడండి ఉడికే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. చూసారా, పోస్తే ఇలా రావాలండి నురుగా. ఇలా పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఫుల్ ఆయిల్ అండి ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెం పోస్తూ కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇలా సైడ్లో కూడా ఒకసారి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఒక్కొక్క గెరటి వేస్తే కలుపుకోవాలి. మనము మొత్తం కలిపేదంతానే ఉందండి ఈ ప్రాసెస్ అంతా. మంట కూడా నేను మామూలుగానే పెట్టినానండి, మీడియంగానే పెట్టినాను, ఎక్కువగానే మంట సిమ్ కూడా చేయలేదు. 30 సెకండ్లకు ఒకసారి ఒక్కొక్క గరిటె వేస్తూ ఉండాలి. నూనె కూడా నూనె వేసుకోవాలి, ఇలా బాగా కలపాలి, మళ్ళీ నూనె వేసుకోవాలి, మళ్ళీ కలపాలి. ఇంతే అండి ప్రాసెస్ అంతా ఇందులో ఉండేది. మనకి నూనె అంతా అయిపోయేదాకా వేసుకోవాలి. అలాగే ఇది గట్టి పడుతుందండి, అప్పుడు మనం తీసేస్తాం. మీరే చూస్తూ ఉండండి ఎట్లా గట్టి పడుతుంది అనేది కూడా తెలుస్తుంది మీకు. నూనె కింద కూడా చూడండి, నేను స్టవ్ ఎక్కడ ఆపలేదు, సిమ్లోనే పెట్టిండాను. నన్ను అడిగితే మైసూర్పాక్ చాలా ఈజీ, కాకపోతే ఇలా కలిపేదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రాసెస్ కూడా తక్కువ, ఐటమ్స్ తక్కువ వేస్తాము, క్వాంటిటీ కూడా బాగా అవుతుందండి ఇక మైసూర్పాకు. మనం లడ్డు చేసేదానికంటే కూడా ఈ మైసూర్పాక్ అనేది ఈజీనే అండి, కాకపోతే కలపాలి, పక్కగా పాకం అనేది రావాలి. మా సైడ్ పెళ్ళిళ్ళు అయితే మైసూర్పాకు లడ్డే ఎక్కువ పెడతారండి. ఇలా తిప్పుతూ ఉంటేనే మీకు తెలుస్తుందండి గట్టి అయ్యేది, కాకపోతే నూనె అంతా పోసిన తర్వాత గట్టి అవుతుంది. చూడండి ఇప్పుడు చూడడానికి పలసగానే ఉంది, ఇంకా మనకి గట్టి అవ్వాలి. నూనె పోస్తేనే ఇట్లా నురగ వస్తుంది, కొంచెం నురగ తగ్గుతానే మళ్ళీ ఒక గరిటె నూనె వేసుకోవాలి. చూసారా వేసినప్పుడు ఎట్లా వచ్చింది నురగ, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. నూనె అక్కడ స్టవ్ ఆఫ్ చేయకూడదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కూడా వేడిగానే ఉండాలి.
మనకి మందపాటి పెనుముగా ఉంటేనే మనకి మైసూర్ పాక్ అనేది బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు చూడ్డానికైతే పల్సగా ఉంది, ఇంకా థిక్ కావాలి. మనకి నూనె కూడా ఇంకా ఉంది. ఇలా సైడ్లో కూడా తీసుకోవాలండి, మధ్యలోనే కలపకూడదు. మా సైడ్ పెళ్ళిళ్ళు అంటేనే లడ్డు మిక్చరన్నా ఉండాలి, లేదా మైసూర్పాకు మిక్చరన్నా ఉండాలి, లేకుంటే బాదుషా మిక్చరన్నా ఉండాలండి. ఈ మూడే బాగా కాంబినేషన్ అంటే మా సైడ్ అయితే. పెళ్ళిళ్ళకే కదండి, గ్రూప్ ప్రవేశాలకి, చిన్న చిన్న ఫంక్షన్లకంతా ఈ 3 ఐటమ్స్ చాలా ఎక్కువగా పెడతా ఉంటారు. చూడండి మనకు దగ్గర పడతా ఉంది. మీరు మందపాటి గిన్నె తీసుకోకపోతే అడుగంటుతుందండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ పెట్టేసినాక అక్క మాకు అడుగంటిందని బాధపడద్దండి. అదేవిధంగా మీరు ఇలా కలపడం ఆపేస్తే కూడా అడుగంటుతుందండి. కలపడం అంటూ ఎట్టి పరిస్థితుల్లోనే ఆపద్దండి, కలుపుతూనే ఉండాలి. ఇలా సైడ్లో కూడా తీసుకోవాలి. మీరు సిమ్లోనే పెట్టుకొని కూడా చేసుకోండి, కాకపోతే సిమ్లో పెడితే ఇంకొక 10 నిమిషాలు లేట్ అవుతుంది. లడ్డు చేయాలంటే ఒక 4-5 మంది కావాలండి, ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే. ఈ మైసూర్ పాక్ అయితే 2 ఉంటే సరిపోతారండి. కొంచెంగా ఇలా చేసుకున్నట్లుంటే ఒకరితోనే కూడా అయిపోతుందండి ఇది. చూసారు కదండి, 1 కప్పు శనగపిండి అయితే 2 కప్పులు నూనె అండి. ఈజీగా ఉంది మెజర్మెంట్ కూడా, అలాగే చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మన పని అంతా కలపడం ఒక్కటే అండి, ఇంకేం లేదు. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి మైసూర్ పాక్ అయితే. నూనె కూడా అయిపోయింది. మీరు కలపడం కానీ వదిలేసినారనుకోండి మాడిపోతుంది. నేను మామూలుగానే 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. నూనె పోసే ప్రాసెస్ అంతసేపు పడుతుందండి. ఇంకా మనకి గట్టి పడాలి కాబట్టి మినిమము 25 నిమిషాలు పడుతుందండి మైసూర్పాకు పక్కంగా రావాలంటే. అలాగే ఇలా కలిపేటప్పుడు జాగ్రత్త అండి, మంట అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి బిన్నె అయిపోవాలనేసి, ఎందుకంటే మింద పడే ఛాన్స్ ఉందండి. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి. నూనె అయితే అంతా పోసేసామండి, ఇంకొద్దిగా ఉంది నూనె. ఈ స్టేజ్లో కానీ కలపడం ఆపేస్తే అడుగంటే ఛాన్స్ ఉందండి. ఇంకా జారుగానే ఉందండి, ఇంకా బాగా ఉడకాలి. అలాగే మనం కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు మనకు దగ్గర పడతా ఉందండి. చూసారా ఈ నురగ అనేది వస్తుంది కదా, అది నూనె వేసినప్పుడు వచ్చింది అప్పుడే. ఇప్పుడు వస్తాను చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంతసేపు ఉంటే సరిపోతుంది. మనకి పెనం ఇంకా కొంచెం సపరేట్ అయినట్లు వస్తుందండి. అలా వచ్చినప్పుడు తీసేయాలి. ఇంతసేపు పాప కలిపిందండి, కొంచెం అడుగు కట్టేసింది. చూడండి ఇలా తీస్తే మన పెనం ఇంకా సపరేట్ అయినట్లు వస్తుంది చూసారా.
ఇప్పుడు మనకు సరిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేస్తున్నాము. ఇందాక కాంచుకున్న నూనె కూడా ఇందులో పోసేస్తున్నాను. పోసిన తర్వాత ఇలా కలుపుకునేయాలి. ఇలా గిన్నెలోకి పోసుకోవాలి. మీకు ఏ సైజు కావాలో చూసి పోసుకోండి. చూడండి ఇలానే వేడిగానే ఉంటుందండి, మెత్తగానే ఉంటుంది. కొంతసేపు ఇలానే వదిలేసినట్లయితే మనకు సరిపోతుందండి. మినిమమ్ 1 అవర్ అయినా ఇలా వదిలేసినట్లయితే మన పీసులు అనేది బాగా వస్తుంది. కొంతసేపు అయిన తర్వాత కట్ చేద్దాము. అలాగే దీనిపైన మూత పెట్టినట్లయితే ఈ వేడికి బాగుంటుందండి. ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి నేను మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. పోసినప్పుడు మనకు పైకి ఉనిందండి. ఇప్పుడు చూసారా కిందకి పోయింది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుందాము. ఇంకా ఉండాలండి మనకి. మనకు బాక్స్ కానీ ఉన్నట్లయితే ఆ షేప్లో ఇంకా బాగుంటుందండి. కాకపోతే మన దగ్గర బాక్స్ లేదు. అలాగే దీన్ని కూడా కట్ చేసుకుందామండి. మన ఇంటికే కాబట్టి ఏ సైజు కావాలని లేదండి. ఇలా ఇప్పుడు కట్ చేస్తేనే అండి బాగా అయ్యేది. మళ్ళీ మీకు ఆరిపోయినా కట్ చేసినట్లయితే ఇలా కట్ అవ్వదు, విరిగిపోతుందండి. అలాగే మనకి ఇంత బాగా కూడా రాదు. అంతే అండి. ఇది ఇంకా బాగా చల్లారాలి. ఇప్పుడైతే మూత తీసేసాను. మూత తీసేసి చల్లారి పెట్టుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత కనీసం 1 అవర్ అయినా ఆరబెట్టాలండి. అప్పుడే బాగా వస్తుంది. ఇలా కోసిన తర్వాత గంట అయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా సైడ్లో కూడా తీసుకోవాలండి. నెయ్యి కూడా అప్లై చేసాము. కానీ ఒకసారి ఇలా చేసుకున్నట్లయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద బోర్లించుకుందాము. అలాగే ఈ గిన్నెలో ఉండేది కూడా పోసుకుందామండి. చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా భలే వచ్చిందో మన మైసూర్ పాకు. అలాగే నేను కొంచెం పెద్దగా కట్ చేశానండి. చూడండి దీన్ని ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చండి చిన్నగా కావాలంటే. మనము మైసూర్ పాకు ఎంత బాగా వచ్చిందో చేతులను అట్లే నలిగిపోతుందండి. మన ఇంట్లో వయసు అయిన పెద్దవాళ్ళు ఉంటే కూడా నోట్లో పెడితే హల్వాలా కరిగిపోతుందండి. అంత బాగుందండి మైసూర్ పాకు. మీరు ఇలానే ట్రై చేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు నూనె బదులు నెయ్యి కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను నెయ్యి వేయకుండా నూనెతోనే చేశాను. మీకేమైనా నూనె వద్దు నెయ్యితో కావాలి అంటే నూనె స్కిప్ చేసి నెయ్యి కూడా అంతే అండి. నూనె ఎంతైతే పోసినామో అదే ప్రకారమే నెయ్యి పోసినట్లయితే నేతితో చేసిన మైసూర్ పాకు అలాగే మన షాప్లో దొరుకుతుంది కదండి మెత్తటి మైసూర్ పాకు, అలా వస్తుందండి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఈ రోజు నేను ఇక్కడ నూనెతో చేశానండి. మీరు నెయ్యితో కానీ చేసుకోండి. చూడండి మన మల్లె పువ్వులాగా మెత్తగా ఉందండి మైసూర్ పాకు అయితే. అట్లాగే చూడండి నలిపి చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి మైసూర్ పాకు. నోట్లో వేస్తేనే వెన్నెలా కరిగిపోతుందండి. ఇలా నోట్లో వేసుకున్నామా అలా కరిగిపోతుందండి వెన్నెలాగా. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకొక రకమైన మైసూర్ పాకు కొంచెం గట్టిగా గులలుగా వస్తుంది కదండి. ఆ మైసూర్ పాకు కూడా నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.